దేవుడి నామానికి వందనాలండి. సంఘ పెద్దలందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. రాన్బాబు గారు, నటాలియా గారికి కూడా నా వందనాలండి. అయితే నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం కిందటి సంవత్సరంలో అమ్మాయి చదువు అయిపోయిందండి. అమ్మాయి ఇంజనీరింగ్ సీటు వచ్చేటప్పుడే దేవుడు గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేశారండి. అంటే తను వేరేది చదువుతాను అన్నారు, కానీ వాళ్ళ డాడీ మాత్రం కంప్యూటర్ సైన్సే చదవాలని తను ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ఆడపిల్లలకి కంప్యూటర్ సైన్స్ చదివితే మంచి జాబులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశ అన్నమాట. అది విజ్ఞానం కాలేజీలోనే చదవాలి, దూరంలో ఎక్కడైనా సీట్ వస్తే అంత దూరం మనం పాపను ఒంటరిగా పంపించలేం కదా అని ఆయన చాలా భయపడతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. అయితే ఆయన ఆశించిన రీతిగానే దేవుడి సన్నిధిలో మేము ప్రార్థన చేసిన రీతిగానే కంప్యూటర్ సైన్సే తనకు ఫ్రీ సీట్ వచ్చిందండి విజ్ఞానం కాలేజీలో. ఆ కాలేజీలో సీట్ వచ్చినప్పుడు మా బంధువులు, నా అక్క బిడ్డలేనండి, బయట వాళ్ళు ఎవరు కాదు, ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందా, తన కంప్యూటర్ సైన్స్ చదివేస్తుందా, ఇదేమైనా 10th క్లాస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాలు చదివి పూర్తి చేసుకున్నాను. కానీ మా అక్క బిడ్డలు ఎంతో హేళనగా ఎగతాళిగా మాట్లాడేవారండి. నేను ఆ మాటలన్నీ విని దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళ ముందే నా బిడ్డను ఒక తలగా మీరు ఉంచండి ప్రభువా. ఈ 4 సంవత్సరాలు కూడా తన చదువు పూర్తి చేసుకున్నానికి మీరు సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేశానండి. మరి అట్టి రీతిగానే నా బిడ్డ 4 సంవత్సరాలు కూడా చదువు పూర్తి చేసుకుంది. అయితే ఒక సంవత్సరం వాళ్ళ నాన్నగారికి కాలు ఎరగడంతో ఆ రోజే అతనికి యాక్సిడెంట్ అయిన రోజు ఒక ఎగ్జామ్ తను రాయలేకపోయిందండి. ఆ ఎగ్జామ్ మధ్యలో రాసింది కానీ అది పాస్ అవ్వలేదు. అయితే ఆ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. కిందటి సంవత్సరం తన చదువు అంతా అయిపోయింది, ఇంటికి వచ్చింది. 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే ఖాళీగా ఉంది. తనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో కోచింగ్లకి జాయిన్ అయిపోయారండి. జావాను, పైథాను ఇలాంటివి ఏవో సబ్జెక్టులు నేర్చుకోవడానికి అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాళ్ళ డాడీతో నాతో మాట్లాడింది, నన్ను కూడా పంపించండి, నేను కూడా వెళ్తాను, ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది కదా, అయినప్పటికీ పర్వాలేదు నేను రాస్తాను, కాలేజీకి వచ్చి నేను రాస్తాను. ప్రస్తుతానికి చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో నేను ఇంట్లో ఉండిపోతున్నాను, నన్ను పంపించండి డాడీ అని అంటే ఆయన ఎంత మాత్రమైనా బయటికి పంపించడానికి ఇష్టపడలేదండి. పాపకి ఇష్టపడకపోతే దేవుడి సన్నిధిలో మా పాప నేను భారంగా ప్రార్థన చేశాం, ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడితేనే ఆయన బయటికి పంపిస్తారు పిల్ల చదువు కోసం అని నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే ఒకరోజు మే నెల 5వ తారీఖు అండి మధ్యాహ్నం మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని నేను ఇలాగా ఇంకా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. మా అక్కల అబ్బాయి ఒక మంచి కంపెనీలో పెద్ద ఆఫీసర్గా తను జాబ్ చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడు, మాతోనే కాదు ఇంట్లో వాళ్ళతో కూడా ఎవరితో మాట్లాడు. అబ్బాయికి పెళ్ళయింది, బాబు కూడా పుట్టాడు. ఆ అబ్బాయి ఒకరోజు మా అమ్మాయికి మెసేజ్ చేశాడు, ఏం చేస్తున్నావు, నీతో మాట్లాడాలి, ఫోన్ చేయి అన్నాడు. అంటే నాతో వచ్చి గమ్మున మా పాప చెప్పింది, అమ్మ పెద్దన్నయ్య నాతో మాట్లాడతాడంటే ఫోన్ చేయమంటున్నాడు అమ్మ అంటే, సరే అమ్మ ఎందుకో కానీ ఫోన్ చేయమ్మా అని చెప్పాను. చేసిన తర్వాత ఓ పావు గంట మాట్లాడాడు. ఏం చేస్తున్నావు, చదువు అయిపోయిందా అంటే అయిపోయిందన్న, ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. సరే అయితే అది రాస్తే పాస్ అయిపోతావు కదా అంటే పాస్ అయిపోతానన్నా అంది తిను. అన్న తర్వాత మరి డాడీ ఏమంటున్నారంటే, డాడీ ఎక్కడికి పంపించరంట అన్న అని చెప్పింది. చెప్పగానే లేదు, ఇప్పుడు జావాను పైథాను ఆ 2 సబ్జెక్టులు నేర్చుకుంటేనే నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది, లేదంటే రాదు, నువ్వు ఇంట్లోనే ఉండిపోవాలి, నేను డాడీతో మాట్లాడతానులే, నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే వెళ్తున్నాను అన్నాను. ఈ వారం చర్చికి వెళ్ళావు కదా, అయ్యగారు ఏ వాక్యం చెప్పారంటే పలానా వాక్యం చెప్పారన్నా అని పాప చెప్పింది. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలకు ఆ అబ్బాయే ఫోన్ చేశాడు. నేను ఆల్రెడీ డాడీతో మాట్లాడాను, నువ్వేం టెన్షన్ పడక, నేను ఇక్కడ హైదరాబాద్లో నేను పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడాను, అక్కడ 40,000 ఫీజు కట్టాలంట, 6 నెలలు నువ్వు కోచింగ్ తీసుకుంటే నీకు మంచి జాబ్ వస్తుంది, నువ్వు వచ్చి ఇక్కడ జాయిన్ అయిపో అని బాబు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా చాలా విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేశాము. ఆ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి, ఎప్పుడూ లేనిది మా అమ్మాయికి ఇన్ని సలహాలు చెప్పడం ఏంటి, ఇదంతా దేవుడు చేసిన అద్భుత కార్యం అని నేను వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. సాయంత్రం అయిపోయింది, ఈయన ఇంటికి వచ్చిన తన పెద్దోడు ఫోన్ చేశాడు కదా, దీనికేమో హైదరాబాద్లో జాయిన్ చేయమంటున్నాడు, ఆల్రెడీ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఏంటనేది తను అన్నీ కనుక్కున్నాడంట, మరి ఏం చేద్దాం అంటే మీ ఇష్టమేనండి అన్నాను. అన్న తర్వాతనే ఇంకా మేము వెంటనే ఇతను ట్రైన్ టికెట్లు తీశారు.
మేము 7వ నెల 9వ తారీఖున తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి ఇంక వచ్చేద్దామని నేను ఒక 10 రోజులు పాపకు తోడుగా ఉన్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా చుట్టుపక్కల బాయ్స్ హాస్టల్లో ఎటు చూసినా అక్కడ వాతావరణం ఇక్కడలాగా లేదు. చాలా భయం వేసింది నాకు. భయం వేసి ఏంటి ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డని ఒంటరిగా వదిలి నేను వెళ్ళిపోవాలా అని నేను చాలా భారంగా నేను ఏడుస్తా ఇతనికి ఫోన్ చేశాను. నేనైతే ఇక్కడ నా పిల్లని ఉంచును, ఇన్ని సంవత్సరాలు నా బిడ్డని నా చేతులతో నేను పెంచుకున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ వదిలిపెట్టి నేను రాను, నేను పాపను తీసుకుని వచ్చేస్తానండి అని నేను చాలా ఏడిచాను. ఏడిస్తే ఆయనేమో ధైర్యపరిచారు. ఇదేంటి నువ్వు చర్చికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నావు, నీకోసం నీ సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ఇంత ధైర్యం కోల్పోతున్నావు ఏంటి? అలా కాదు, నువ్వు పాపను అక్కడ వదిలిపెట్టేసే రావాలి, తన మంచి భవిష్యత్తులో స్థిరపడాలంటే నువ్వు అక్కడ పాపను వదిలిపెట్టి రా అని నాకు చెప్పారు. ఆ సమయంలో నేను సెల్ల పట్టుకొని వాక్యం రానుబాబు గారు ఈరోజు ఏం పెట్టారా అని చూస్తే ఆ రోజు అయ్యగారు మాట్లాడారండి. గాఢాంధకార లోయల్లో నువ్వు సంచరించినను నీకే అపాయం రాదని వాక్యం నేను విన్నాను. ఆ వాక్యం విన్న తర్వాతన నేను చాలా ధైర్యం తెచ్చుకొని నా సేవకులు నా సంఘ బిడ్డలందరూ నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నా బిడ్డకి ఏ అపాయం జరగదని నేను అక్కడ వదిలిపెట్టి వచ్చాను. వచ్చిన తర్వాత 5 నెలలు మా పాప అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చక్కగా నేర్చుకుంది. 12వ నెల 22వ తారీఖునికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాతన రానన్నది, క్లాసులు మిస్ అయిపోతాను నేను ఇక్కడికి రాను, నేను ఇక్కడ చర్చికి వెళ్తానని అంటే వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు. లేదు మనము సిఎల్సి సంఘానికే వెళ్ళాలి, అక్కడ అయ్యగారు చెప్పిన వాక్యమే మనం వినాలి, క్లాసులు పోయినా పర్వాలేదు నువ్వు రా క్రిస్మస్కి అని పిలిస్తే పాప వచ్చిందండి. వచ్చిన తర్వాత న్యూ ఇయర్ వరకు ఇక్కడే పాపను ఉంచాము. చక్కగా చర్చికి వచ్చాము, ఆరాధించుకున్నాం దేవుడికి. తర్వాతనేమో మా పాపకి జ్ఞానదంతం వచ్చింది. చాలా పాపకి సీరియస్ అయిపోయింది, చెవి ఇన్ఫెక్షన్ కూడా చేసింది. అలాగే 4 రోజులు ఉండిపోయింది ఇక్కడే. ఈ 4 రోజుల్లో అక్కడ సబ్జెక్టులన్నీ అయిపోయిన తర్వాత మన ప్రేమకి మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాతన మళ్ళీ ఇంకా 18వ తారీఖున ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి క్లాసులకి వెళ్తే క్లాసులన్నీ అయిపోయాయమ్మా, నువ్వు చాలా రోజులు ఊర్లో ఉండిపోయావు, ఇప్పుడు ఇంకేం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని వాళ్ళు చెప్పారంట. చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మాట్లాడాం. లేదు మేడం మీ పాప చాలా రోజులు అక్కడ ఉండిపోయింది, ఇక్కడ క్లాసులన్నీ అయిపోయింది, కావాలంటే మళ్ళీ ఫీజు కట్టండి, మీకు మళ్ళీ క్లాసులు కొత్తగా చెప్తాం అన్నారు. ఇదేంటి ఇలా అనేసారు అని చెప్పేసి ఇంకా మేము ఏం చేసామంటే సరే అమ్మ నువ్వు అక్కడ ఒక 4 రోజులు ఉండు అని తనకు అక్కడ 4 రోజులు ఉంచాము. ఈ లోపేమో ఇతను అంటారు 3వ నెలలో నువ్వు వెళ్ళి పాపను తీసుకొచ్చేసి ఇంకా మనం చేసేది ఏం లేదు, ఇక్కడ తీసుకొచ్చేసి ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే చదువుకుంటుందని చెప్పారు. ఈయనేంటి ఇలా అంటున్నారు, పాప ఏమో రానంటుంది, ఏం చేయాలి దేవుడా అని నేను మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిలో అండి నేను అయ్యగారి దగ్గరకు వచ్చి 2 వారాలు కూడా అయ్యగారితో నేను ఏమీ చెప్పలేదు, కానీ అయ్యగారి దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఒకటే ప్రార్థన చేశారు, భారతీ కుమార్తెని మీరు దీవించండి ప్రభా, వాళ్ళ అవసరతలు తీర్చండి అని అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మరి అనుకోని రీతిగా ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిందండి. 2వ నెలలోని ఇంటర్వ్యూకి వెళ్తే అందులో సెలెక్ట్ అయింది, కానీ జాయినింగ్ లెటర్ రాలేదు. మళ్ళీ ఆ 2వ రోజునే ఇంకొక ఇంటర్వ్యూ ఉందని తనకు మెసేజ్ వచ్చింది. నాకు ఫోన్ చేసింది, అమ్మ ఇలా ఇంటర్వ్యూ వచ్చింది వెళ్ళాలా అంటే వెళ్ళమ్మా అన్నాను. అంటే నాకు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా, నేను లేవలేకపోతున్నాను, నేను వెళ్ళను అంది. లేదమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళమ్మా అనుకుని నేను బ్రతిమలాడితే నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని వెళ్ళిందండి. 9 గంటలకు వెళ్ళింది, 12 అయ్యేసరికి జాబ్లో సెలెక్ట్ అయిందంట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావమ్మా నువ్వు, నీకు మళ్ళీ జాయినింగ్ లెటర్ పంపిస్తాం వెళ్ళిపో అనుకుని అంటే వచ్చేసిన తర్వాత 10 రోజుల నాటికి 10 రోజులు కరెక్ట్గా 10 రోజులు అవుతుంది జాయినింగ్ లెటర్ వచ్చింది. జాయినింగ్ లెటర్ రాగానే వెంటనే జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ మరి మా బంధువుల ద్వారాగా వాళ్ళందరూ తెలుసుకున్నారేమో, ఏ అబ్బాయి అయితే హేళన చేశాడో అదే అబ్బాయి మళ్ళీ ఫోన్ చేసి నాన్న నువ్వు మంచి జాబ్ వచ్చిందంట కదా, సరే నువ్వు చేసుకో, దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయే మా అమ్మాయిని మెచ్చుకున్నాడండి. మరి ఎవరైతే నా బిడ్డని హేళన చేశారో వాళ్ళ మధ్యనే నా బిడ్డని ఒక మంచి స్థితిలో దేవాతి దేవుడు ఉంచినందుకు దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కొరకు నా బిడ్డ కొరకు ప్రార్థన చేసిన నా ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.